జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుస్తారా అన్న దాని మీద బెట్టింగ్లు కాస్తున్నారు. కొన్ని చోట్ల గెలుపు కాదు, మెజారిటీ మీదనే పందాలు సాగుతున్నాయి. విశాఖలో అయితే పవన్ గెలుపు మీద లక్షకు 4 లక్షలు అంటూ పందాలకు బృందాలు రెడీ అయిపోయాయి. పవన్ ఓడిపోతారు అన్నవారు లక్ష పందెం వేస్తే వారి మాట నిజమైతే 4 లక్షలు ఎదిరించి పంపుతామని పందెంరాళ్లు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు మీద అంత ధీమా తమకు ఉందని జనసేన అభిమానులు కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ 2019లో గాజువాకలో పోటీ చేసినప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తాలలో పందాలు కాయలేదు. ఈసారి విశాఖకు సుదూరంగా ఉన్న పిఠాపురంలో ఆయన గెలుపు కోసం సాగర తీరం ఉత్సాహం చూపిస్తోంది. పవన్ గెలిచి తీరుతారు అన్న నమ్మకం వ్యక్తం చేస్తోంది. గాజువాకలో పవన్ దాదాపుగా 17,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆనాడు రాజకీయం సరిగ్గా తెలియక అలా జరిగిందని, ఈసారి అన్ని ఎత్తుల వ్యూహంతో పవన్ సంసిద్ధమై వచ్చారని, గెలుపు తథ్యమని అంటున్నారు. లక్షకు 4 లక్షలు పందెం బాగానే ఉంది. పవన్ ఓడుతారు అని ఎవరు కాస్తారో వైసీపీ నుంచే కాయాలి. చాలా మంది అయితే ఈ పందాలకు దూరమని చెప్తున్నారు. విశాఖలో ఇప్పటికే చాలా సీట్ల మీద పందాలు జరుగుతున్నాయి. వాటిని పక్కన పెట్టి పిఠాపురం దాకా వెళ్లడం అవసరమా అని అంటున్న వారు ఉన్నారు. అయితే బెట్టింగ్ కు ప్రాంతాలతో పని ఏంటి అంటున్నారు. పవన్ గెలుపు మీద మాకు 100% నమ్మకం ఉందని జనసేన నేతలు చెప్తున్నారు. లక్షకు 4 లక్షలు కాసిన వారికి శృంగభంగమే అంటున్నారు. ఈ పందానికి సై అంటే బెట్టింగ్ మొనగాడు ఎవరైనా ఉన్నారా అంటే ఏమో ఉండొచ్చు కూడా.